ప్రియా దేవుని సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు, మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ సమయంలో సాయంకాల సమయానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాను. ప్రియమైన సంగమా, అసాధ్యము సాధ్యము, ఇంపాసిబుల్ పాసిబుల్. ఈ యొక్క నాగరిక జీవితంలో మనిషి అనేకమైన ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాడు. అది టెక్నాలజీ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేకపోతే ఇన్నోవేషన్స్ కావచ్చు, డిస్కవరీస్ కావచ్చు. చంద్రుడి మీద కూడా మనిషి ప్రయాణం సాగించడం, చంద్రుడిని కూడా తాకడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నది సాధ్యము అసాధ్యము. ఎన్ని మనిషి సాధించినప్పటికీ మనిషి మాత్రం తనను తాను కంట్రోల్లో పెట్టుకోలేకపోతా ఉన్నాడు, లేకపోతే తనకు తాను మంచి చేసుకోలేకపోతా ఉన్నాడు. మనం ఆలోచించవలసింది ఏంటంటే, తనకు తాను మంచి చేసుకోలేకపోతా ఉన్నాడు. ఎన్నో డిస్కవరీస్, ఎన్నో గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేసిన మనిషి వ్యక్తిగత జీవితంలోకి వచ్చేటప్పటికీ తన యొక్క మనసులో ఉన్న ఆందోళనలు కానీ, మనసులో ఉన్న ఇబ్బందులు కానీ, భయాలు కానీ, భయభ్రాంతులు కానీ దాన్ని ఎదిరించి నుంచోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాడు. తను తాను కాపాడుకోలేని అసాధ్యపు పరిస్థితిలో మనిషి ఉండిపోతూ ఉన్నాడు. మరి ఈ సమాజాన్ని చూసినట్లయితే ఎంత గొప్పవాడికైనా ఇంకా ఆశను కంట్రోల్ చేసుకోవడం అనేది అసాధ్యమవుతూ ఉంది. పెద్ద పెద్ద అగ్రరాజ్యాల నాయకులు కూడా వారికి కలిగిన దాన్ని బట్టి సంతృప్తి చెందక ఇంకా ఏదో సాధించాలనే ఆ యొక్క స్వార్థాన్ని జయించలేక, ఆ యొక్క స్వార్థాన్ని నియంత్రించుకోలేక, ఆ యొక్క స్వార్థాన్ని జయించగలిగే సామర్థ్యం అవ్వలేక అసాధ్యమైపోయి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే సాధ్యము అసాధ్యం అంటే మనం ఏదో సాధించేసాము, మనం ఏదో కనిపెట్టేసాము, మనం ఏదో చేసేసాము అనేది, మనం సాధించామన్నది అది కాదు. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తెచ్చుకోవడం, ఏదైనా ఇబ్బంది, కష్టం, నష్టం వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం. విచిత్రంగా మనం చూసినట్లయితే ఒక్క మానవ జాతిలోనే మనుషుల మధ్య ఈ యొక్క ఈ భూలోకంలో ఉన్న, ఈ యొక్క భూమిలో ఉన్న ఖనిజాల గురించి కానీ, లేకపోతే ఇంకా ఈ యొక్క జలాల గురించి కానీ ఈ యొక్క కొట్లాటలు మనం చూస్తున్నాం. కానీ మిగతా జాతుల్లో, జంతు జాతుల్లో అటువంటి కొట్లాటలు మనకు కనిపించాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన పరిస్థితులను బట్టి అవి సాటిస్ఫైడ్గా ఉంటాయి, వాటికి సాధ్యం, అది వాటిని అవి కంట్రోల్ చేసుకోగలుగుతున్నాయి. కానీ మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం. సాధ్యము అసాధ్యం అంటే మనల్ని మనం జయించడమే సాధ్యం. వాక్యం ఏం చెప్తుందంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మనల్ని మనం జయించడం అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యం కానిది ఏం లేదు. కాబట్టి మన యొక్క జీవితాలు దేవుని దగ్గర మనం పెట్టుకున్నప్పుడు, మనల్ని మనం దేవునికి లోబర్చుకున్నప్పుడు మన జీవితాల నుంచి గొప్ప కార్యాలను దేవుడే తీస్తాడు. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనమే తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి అటువంటి అసాధ్యపు జీవితాన్ని దేవుని ద్వారా మన సుసాధ్యము మన జీవితాల ద్వారా ఈ లోకానికి చేద్దాం. తద్వారా అనేక మందిని దేవుని యొక్క విశ్వాసంలోనికి మనము నడిపిద్దాం. వర్షం బాగా పడుతుంది. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తాం. దేవుని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.